ఫైనల్గా భారతీయ జనతా పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీలో కొట్లాటలు అయిపోయినట్టేనా? అసలు కుమ్ములాటలు ఎక్కడున్నాయండి? ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో నడుస్తూనే ఉండదు, మీ వల్లనే మేము ఓడిపోయినాం, మా వల్లనే మీరు ఓడిపోయారు. ఏమో అదంతా కాంగ్రెస్ పార్టీ చేపిస్తుంది కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది కావచ్చు. మా పార్టీలో కొట్లాటలు కుమ్ములాటలు ఏమి ఉండవు. అంటే వర్గాలుగా విడిపోయింది బీజేపీ, ఒకరి మీద ఒకరు అసలు మొత్తం కులాల వారిగా వర్గాల వారిగా అసలు కొట్లాట అవుతుంది మొత్తం. ఏమో పెద్దగా నేను దానిపైనైతే దృష్టి సారించలేదు. నా దృష్టిలో కూడా అవేమీ లేవు. నేను అనుకోవటం అయితే ఏ వర్గం ఉందని నేను అనుకోవట్లేదు. మేమందరము బీజేపీ వర్గమే. ఇప్పుడు బీజేపీ అనేటువంటిది ఒక సముద్రం లాంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగినటువంటి పెద్ద పార్టీ. ఇంత పెద్ద పార్టీలో ఎక్కడో ఒక చిన్న అలజడి వచ్చినంత మాత్రాన అలా వస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది అంతే. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా ఉంటాయి కావచ్చు. అంత మాత్రం చేత సముద్రానికి ఏమన్నా అవుతుందా? ఏం కాదు కదా, ఏం కాదు. సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా ఏం కాదు. ఇప్పుడు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీ జెండా మోసే కార్యకర్తలు. మా పార్టీలో ఒక బూత్ స్థాయి అధ్యక్షుడు కూడా దేశాధ్యక్షుడితో సమానమైనటువంటి ప్రయారిటీ కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ నాయకత్వానికి లోటు లేదు. ఎవరిని తెచ్చిపెట్టినా ప్రూవ్ చేసుకుంటారు అనడానికి కరీంనగర్ నుంచి తీసుకొచ్చిన బండి సంజయ్ గారిని అధ్యక్షుని చేసినప్పుడే ఒక రుజువు దొరికింది. ఇవాళ ఏ ప్రయోగం చేసినా సక్సెస్ అవుతాం అనడానికి చాలా రుజువులు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. నిన్న మొన్న రిజల్ట్ వచ్చినటువంటి రాష్ట్రాల్లో చూడండి, మీరు ఊహించారా? ఎవరన్నా ఊహించని వాళ్ళని ముఖ్యమంత్రులు చేసినా చేయలేదా? కాబట్టి పార్టీలో చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది కార్యకర్తలు ఉంటారు. అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకోగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి యువతకు, మహిళలకు, బీసీలకు, అనగారిగినటువంటి వర్గాలకు ఎప్పుడూ అవకాశం చేజిక్కించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి పార్టీ పునాదుల మీద, సిద్ధాంతాల మీద నిలబడాలనేటువంటి ఐడియాలజీ ఉన్న పార్టీ కదా. కాబట్టి దీంట్లో వర్గాల గొడవలు, గుంపుల గొడవలు ఏం చేయవు పార్టీని. అవి ఉన్నా పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ రాణి గారు. ఇది సిరిసిల్ల నియోజకవర్గాన్ని ప్రజలు ఓట్లేశారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క బాధ్యత ఇప్పటికీ ఉంటుందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోడీ వైపే తెలంగాణ కూడా మొగ్గు చూపుతుందని చెప్తున్నారు.